హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రాం చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, మామూలుగా ఇంట్లో అద్దం పగులుతుంది. ఇంట్లో అద్దం పగిలినప్పుడు అరిష్టం అని బయటపడేయమంటూ ఉంటారు. కానీ కొంతమంది అద్దం వాడుతూ ఉంటారు. అసలు అద్దం అనేది ఏ అద్దం పగిలినా కూడా అరిష్టమేనా? కార్ అద్దాలు కానివ్వండి, బండివి కానివ్వండి, మామూలుగా కళ్ళజోడు కానివ్వండి, అలా అసలు ఏ అద్దమైనా అరిష్టమేనా? మామూలుగా మనం చూసుకునే అద్దం పగిలితేనే అరిష్టమా? చెప్పండి. చాలా సంతోషం. ప్రశ్న వేసినందుకు సంతోషం, అద్దం పగిలినందుకు సంతోషం. ధర్మాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉండటం గొప్ప విశేషం. అయితే ఇంట్లో అద్దమే కాదు, కళ్ళజోడు అద్దం పగిలినా కూడా, కారు అద్దం పగిలినా కూడా, అసలు ఏది పగిలినా కూడా ఇబ్బంది. కొందరు పాట రాస్తారు, అద్దము లాంటి హృదయంబు పగిలేను అంటే ఇది అతుక్కోదు అంటుంటారు కొందరు. పాటలు కొందరు సినిమా పాటలు రాస్తుంటుంటారు కదా. కాబట్టి హృదయం అద్దమని పగిలితే అతకదని ఏదో రాస్తారు రకరకాలుగా. అలాంటి భావనలో అద్దం అనేటువంటిది పగిలితే అది ఒక రకమైనటువంటి దోషమే, ఒక రకమైన దోషం. అది పగిలిన అద్దంలో చూసుకోకూడదు. ఇది శాస్త్రం. ఇక లౌకికం రెండుంటాయి ఎప్పుడైనా సరే. ఒక ధర్మ సందేహానికి లౌకికము, పారలౌకికం ఉంటాయి. అద్దం పగిలింది, కమ్మని పగిలిపోయింది, దాన్ని వదిలేస్తే కోసుకుపోయి రక్తం వస్తుంది తెలుసునా. దాన్ని జాగ్రత్తగా తీసేటప్పుడు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో. కాబట్టి అద్దం పగలటం అనేటువంటిది ఒక దోషం. పగిలిన తర్వాత ఏం చేయాలి? తర్వాత పగలొచ్చునా పగలకూడదంటే పగలటం దోషం. కారు అద్దం పగిలిందా దోషం. కళ్ళజోడు పగిలింది దోషం, అది దోషమే. దోషం కలిగినప్పుడు ఏం చేయాలి? దోషాన్ని సరిదిద్దుకోవాలి. ఇంట్లో సమస్య వచ్చింది, భార్యాభర్తలు పోట్లాడుకున్నారు, ఏం చేయాలి? కూర్చొని సమస్య ఎందుకు వచ్చిందని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఆహార సమస్య ఉంది. ఆహార సమస్య కొన్ని కారణాల వల్ల ముందు రాసుకోవాలి. సమస్య ఎందుకు వచ్చింది? 1, 2, 3, 4, 5. దీన్ని పరిష్కారం తెలుసుకోవాలి. ఎవడైతే సమస్య కలిగినప్పుడు పరిష్కారం తెలుసుకుంటాడో అతడు అభివృద్ధి చెందుతాడు. ఎవడైతే సమస్యని తొందరగా పరిష్కారం చేసుకోకుండా అలాగే ఉంచుతాడో ఇబ్బంది పడతాడు. ఉదాహరణగా అద్దం పగిలింది, అది సమస్యే, తప్పే, దోషం. దాన్ని శుభ్రం చేసి కొత్త అద్దం వేసుకోవడమే. మరి ఏం జరుగుతుంది దాని వలన? మనస్సు ఆవేదన చెందుతుంది. ఆఫీసులో చికాకు పనులుంటాయి. తొందరలో గనక చెయ్యి కోసుకుపోతే చెయ్యవలసినటువంటి పనులు చేయలేకపోతాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి అద్దం పగలటం అనేది ఒక దోషం. దోషమును పరిష్కరించుకోవాలి. కారు వెళుతూ ఉన్నాం, పగిలింది అద్దం. కంట్లో కూర్చోవచ్చు, సీట్లో కూర్చోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది కూడా ఇబ్బంది, తప్పది. జాగ్రత్తగా నడుపుకోవాలి. లేదు ఎండకో దేనికో వీడి కర్మం గాలి పగులుతుంది. ఇతని తప్పు కూడా ఉండదు. ఇతని తప్పు కొంత ఉంటే, ఇప్పుడు అద్దాలు పగిలిని ఇంట్లో కూడా కొంత తప్పు ఉంటుంది. మీరు అన్నారు అద్దం పగలడం తప్పు, వీడి కోపం వచ్చి ఇచ్చిరేస్తాడు, పగిలిపోతుంది అద్దం. ఎంతమంది పగల కొడతారా చేతిలో ఉన్న అద్దం? ఇప్పుడు భార్యకు కూడా భర్త మీద కోపం వచ్చింది అనుకోండి, అప్పటిదాకా చక్కగా ఉండి మేకప్ వేసుకొని చక్కగా మల్లెపూలు పెట్టుకున్నామే, తల్లో పూలు తీసి అని విసిరివేస్తుంది. విసిరివేయడం తప్ప అంటే తప్పే, దోషమే. కాబట్టి అలాగే కారు అద్దం కానీ ఏ అద్దమైనా. ఇక కళ్ళజోడు దగ్గరకు వచ్చాం. అడిగారుగా 3 ఒక్కొక్కడు. కళ్ళజోడు అద్దమో పగులుటాయా? కళ్ళజోడు అద్దం పగిలింది, ఈయన కళ్ళు కనపడవుగా,
ఇప్పుడు మేము సైట్ ఉంది, కళ్ళజోడు పెట్టుకున్నాం, కళ్ళజోడు అద్దం పగిలింది, ఏం చేస్తాం? ఎలా చదువుతాం? అసలు మేము చదవలేం కదా. కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టడానికి జాగ్రత్తగా శుభ్రం చేసుకొని భగవన్నామం చేసుకోవాలి ముందు. దేనికని భగవంతుడికి గాజు పగలటానికి సంబంధం ఏంటంటాడు ఒక్కొక్క ఆయన. ఇప్పుడు నాస్తికులు, ఆస్తికులు, అస్తినాస్తికులు రకరకాలుగా ఉన్నారుగా. ఇప్పుడు అద్దం పగిలటం వల్ల దోషం ఏమిటి అంటే, ఆ భగవంతుని ఆరాధించడం వల్ల బుద్ధి వికసిస్తుంది, మనస్సు ఆగుతుందన్నమాట. పరిగెత్తేటువంటి మనస్సు ఆగి ఏం చేయాలనేటువంటి భావన కలుగుతుంది గనక కాస్త భగవంతుణ్ణి, ఆ వినాయకుణ్ణి విఘ్నములు కలిగించకుండా ఉండమని, ఆ విఘ్నేశ్వరుని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, ఇలాంటి పొరపాటు జరగకుండా చేయి స్వామి, మంచి ఆలోచనలో నడిపించి, తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ, మంచి మార్గం వైపు నన్ను పయనించేటట్టు చేయి. దీనికని అంటే ఒక్కొక్కసారి మన శక్తి చాలనప్పుడు 1,50,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొన్నా దానికి ఛార్జింగ్ అనేది లేదనుకోండి, ఉపయోగం ఏముంది? నాది 1,50,000 బొంబాయిలో కొన్నా, అమెరికా నుంచి పంపించాడు అని నువ్వు ఎన్ని వర్ణించినా ఏ ఉపయోగం లేదు. అలాగే ఎంతటి గొప్పవాడైనప్పటికీ కూడా పొరపాటు జరుగుతున్నప్పుడు ఆ భగవంతుని శక్తితో చక్కగా అవన్నీ పరిష్కారం. కారులో వెళుతున్నాం, స్వామి అద్దం పగలకుండా నా ప్రయాణాన్ని జాగ్రత్తగా నడిపించు తండ్రి మహానుభావ ఆంజనేయ స్వామి మహానుభావ అని ప్రార్థించుకోవడం. ఇంట్లోకి రాగానే భగవంతుణ్ణి, ఇంట్లోకి వెళ్ళగానే భగవంతుణ్ణి. ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణం అనేటువంటిది గృహంలో గనక ఉంటే, ఒకవేళ ఏదైనా జరిగినా, జరగదు, ఒకవేళ జరిగినా పరిష్కార మార్గం వెంటనే దొరుకుతుంది. ఎలా? జోరున వాన కురిసినా ఒక్కడు తడవకుండా వస్తాడు. ప్రపంచం తడుస్తుంది కానీ ఒక్కడు తడవకుండా వస్తాడు. దేనివల్ల? గొడుగు అనేటువంటి దానివల్ల తడవకుండా వచ్చినట్లుగా ఆ భగవంతుని యొక్క శక్తి వలన అతనికి ఏ విధమైనటువంటి ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, ఆవేదనలు కలగకుండా చక్కగా ఉంటుంది కనుక ఆ దోషాన్ని పరిష్కరించుకొని చక్కగా చేసుకొని ఆనందంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. స్వస్తి. చాలా చక్కగా వివరించారు. అదండి, ఒకవేళ మీ ఇంట్లో కనుక అద్దం కానీ లేదా ప్రయాణాల్లో మామూలుగా అద్దాలు కానీ ఏదైనా పగిలితే ఎలాంటి పరిహారాలు ఉన్నాయి, ఏ విధంగా చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. ఇక నుంచి మీరు ఎటువంటి ధర్మ సందేహం ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తదుపరి కార్యక్రమంలో ఖచ్చితంగా గురువుగారిని అడగటం జరుగుతుంది. దానికి సంబంధించిన సమాధానం కూడా గురువుగారు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.